శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి చరణులకి, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల పాదపద్మాలకి నమస్కరిస్తూ ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ పురాణ రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం. అసలు పురాణము అంటే ఏమిటి, సర్గాలేమిటి, విసర్గాలేమిటి, అందులో ఊతులేమిటి, మన్వంతర చరిత్రలేమిటి, ఇలా అనేక విషయాలని మనం ప్రస్తావన చేసుకున్నాం. మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఎన్ని ఉపపురాణాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇవాల్టి రోజున పురాణాలలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎందుకంటే ఈటీవీ లైఫ్ ఛానల్ పక్షాన అద్భుతంగా ఒక మహాపురాణాన్ని ఆవిష్కరించుకుంటున్నాం మనం. దీన్ని శ్రద్ధగా వింటున్నటువంటి అందరికీ సాధ్యమైనంత కూలంకుషంగా విశదపరచాలి అనే భావనతో నేను కొంచెం విస్తారంగా తీసుకొని వెళ్ళి చెప్తున్నాను. ఇక్కడ మొత్తం మనకి పురాణాల్లో ఏ పురాణాల్లో ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయి. బ్రాహ్మం దశసహస్రాణి పాద్మం పంచోనషష్ఠి చ శ్రీవైష్ణవం త్రయోవింశత్చతుర్వింశతి శైవకం దశాష్టౌ శ్రీభాగవతం నారదం పంచవింశతి మార్కండేయం నవాగ్నేయం దశపంచశతుశతం చతుర్దశ భవిష్యం స్యాత్ తథా పంచశతాని చ దశాష్టౌ బ్రహ్మవైవర్తం లైంగమేకాదశమేవ చ చతుర్వింశతి వారాహమేకాశీతి సహస్రకం స్కాందం శతం తథా చైకం వామనం దశకీర్తితం కౌర్మం సప్తదశాఖ్యాతం మాత్స్యం తత్తు చతుర్దశ ఏకోనవింశత్ సౌపర్ణం బ్రహ్మాండం ద్వాదశైవతు. బ్రహ్మపురాణంలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక పద్మపురాణంలో 55,000 శ్లోకాలు, విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు, వాయుపురాణంలో 24,000 శ్లోకాలు, భాగవత పురాణంలో 18,000 శ్లోకాలు, నారద పురాణంలో 25,000 శ్లోకాలు, మార్కండేయ పురాణంలో 9,000 శ్లోకాలు, అగ్ని పురాణంలో 15,400 శ్లోకాలు, భవిష్య పురాణంలో 14,500 శ్లోకాలు, బ్రహ్మవైవర్త పురాణంలో 18,000 శ్లోకాలు, లింగ పురాణంలో 11,000, వరాహ పురాణంలో 24,000, స్కంద పురాణంలో 81,000, వామన పురాణంలో 10,000, కూర్మ పురాణంలో 17,000, అదే మత్స్య పురాణానికి వచ్చేటప్పటికి 14,000, గరుడ పురాణంలో 19,000, బ్రహ్మాండ పురాణంలో 12,000 వెలసి అన్నీ కలిపి మొత్తము 4,00,000 శ్లోకాలని వ్యాస మహర్షి అపారమైనటువంటి కృపతో మనందరికీ అందించారు. ఇక అసలు పురాణాల్లో ఉండేటటువంటి ముఖ్యమైన విషయాలేమిటి, మానవుడికి ఉండేటటువంటి కర్తవ్యాలన్నిటినీ ముఖ్యమైనటువంటి వాటిని నిర్దేశిస్తూ కొన్ని ముఖ్యమైన ప్రబోధాత్మకమైనటువంటి సందేశాలన్నింటినీ కూడా మనకి వినిపించటం. ధర్మాన్ని రక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు, ప్రతివాడు దేనికోసం ధర్మాన్ని రక్షించాలి, ఆ ధర్మాన్ని రక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకమైనటువంటి కథల ద్వారా మనకి తెలియపరిచారు. ఇక విశ్వమంతా భగవంతుడితోటి నిండి ఉంది. మోక్షప్రాప్తికి భక్తి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సాధనం. వివిధ వ్రతాలను వాటికి తగిన కాలాలలో ఏ సమయంలో ఏ వ్రతాలని అనుష్ఠించాలి అనే విషయాన్ని,
అలా అనుష్ఠించి ఎలా పవిత్రులు కావాలి అనే విషయాన్ని, పుణ్యక్షేత్రాలని సందర్శించాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, వాటి ప్రత్యేకతలు గొప్పతనాలు ఏమిటి, వాటి ప్రతిష్ఠ ఏమిటి, ఆ దేవతల్ని ఆరాధిస్తే మనకి ఏమేం కలుగుతాయి, పితృదేవతలని శ్రాద్ధ విధిని తప్పకుండా ఎందుకు అనుసరించి తీరాలి, కర్మఫలం అనుభవించి తీరాల్సిందే, ఇది ఎంతటి వాడికైనా తప్పదు. ఇలా పురాణాలు చాలా అంశాలని మనకి చెప్తూ ఉంటాయి. ఇది మనమందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే దీన్ని వర్ణించేటటువంటి విధానంలో కొన్ని మార్పులు ఉంటాయి. కవితా రూపంలో ఉండేటటువంటి వాటన్నిటినీ కవులు కాస్త అలంకారిక ప్రక్రియలు, కాస్త అలంకారం చేసినట్టు, మామూలుగా అమ్మాయి రావడము, బాగా అలంకరించుకొని రావడము ఎలా ఉంటుందో అలా అలంకారప్రాయంగా ఈ ప్రక్రియ పాఠకుల్ని వెంటనే ఆకర్షిస్తుంది. వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది పురాణం. యథాతథంగా సాగే కథా కథనంతో పాటు అవసరమైన చోటల్లా అలంకారాల్ని ఆశ్రయించి ఆ వర్ణన నిర్వహిస్తారు. కొన్ని చోట్ల కాస్త అతిశయోక్తుల్ని కూడా మేళవిస్తారు, వాటిని కూడా కలుపుతారు. ఉన్నదున్నట్లు చెప్పడము అనేది యథాతథము కథనము ఉంటుంది. కాకపోతే కథనంలో ఉపమానాలు ఉండాలి. ఎప్పుడైనా ఎగ్జాంపుల్స్ అంటాం, ఎగ్జాంపుల్స్ లేకుండా చెబితే అర్థం కాదు. అందుకని ఆ ఉపమానాల్ని ఆశ్రయించడం అనేది ఒక విశిష్టమైన పద్ధతి. అదే వేదాల్లో కూడా ఈ పద్ధతి కనిపిస్తుంది. ఆ కఠోపనిషత్తులో మనకి దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. ఇలా శరీరానికి రథము అనేటటువంటి ఓ రూపాన్నిచ్చి అందులో ఉండేటటువంటి ఆ జీవుడు ఆత్మని రథికుడిగా పేర్కొని సూర్యుడి కిరణాలు అనే 7 రంగుల్ని 7 గుర్రాలుగా వర్ణించి ఈ ప్రక్రియకు చెందినటువంటి విషయం. పురాణాలు కూడా ఈ శైలిని చాలా విస్తృతంగా, అక్కడేదో కొద్దిగా కనిపిస్తుంది వేదంలో, ఇక్కడ మాత్రం పురాణాల్లో చాలా విస్తృతంగా అలంకార శాస్త్ర ప్రయోగం జరుగుతుంది. ఈ శైలిని బాగా అనుకరించినవి కూడా. ఏదైనా అతిశయోక్తున్నా దాన్ని విపులంగా తీసుకొని వచ్చి వాడడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతి పురాణ వాంగ్మయానికి ఎప్పుడూ శోభని కలిగించేటటువంటిదై ఉంటుంది. పురాణం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే, యథా పాపాని పూయంతే గంగావారి విగాహనాత్ తథా పురాణ శ్రవణాత్ దురితానాం వినాశయం. గంగలోకి వెళ్ళి స్నానం చేస్తే ఏమవుతుంది, మన ఒంటి మీద ఉన్న మట్టి, అనవసరమైనటువంటి బ్యాక్టీరియా, దుర్విషయాలు అన్నీ కూడా అక్కడ కడిగేయబడతాయి. మరి పురాణాలు వింటే ఏమవుతుందండి అంటే, మన మనస్సుకి కూడా మడ్డిపడుతుంది. అనవసరమైన చెత్త విషయాలు చాలా విని మనస్సు ఎక్కడ లేని సమస్యల్ని కొని తెచ్చుకుంటుంది. అలా కొని తెచ్చుకునేటటువంటి మనస్సుకి ఒక ఊరట కావాలి. ఆ ఊరట ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ పురాణాల్లో దొరుకుతుందండి అని పెద్దలు చెప్పారు. ఇక సదాచారము, యజ్ఞాలు ఎలా చేయాలి, దానాలు ఎలా చేయాలి, తపస్సులు ఏ విధంగా చేస్తే మనకి మంచిది అనే విషయాన్ని సదాచారము కూడా మనకి చెప్తుంది వేదము. ఈ సదాచారంతో పాటు దురాచారో హి పురుషో నేహనాం ముత్రనందతి. దురాచారుడైనటువంటి ఒక దుర్మార్గుడు, ఒక మూర్ఖుడు, తెలివి తక్కువవాడు ఇటు ఇహానికి పరానికి కాకుండా పోయేటటువంటి అంశాలని కూడా పురాణం మనకి చాలా విశేషంగా చెప్తుంది. అందుకని మనకి తెలియాలి. ఇక కాల నిర్ణయము, మనకి కాల నిర్ణయం చేయటము అనేది చాలా కష్టము. ఆ కాల నిర్ణయాలు చాలా మటుకు ఈ పురాణాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక పురాణ వైశిష్ట్యము, ఈ పురాణాలు సామాన్యులకి కష్టమైనటువంటి వేదములో ఉండే గొప్పవైనటువంటి అర్థాలు, దుర్భేద్యం, ఎవడైనా చదివినా కూడా అర్థం కానటువంటి వేద రహస్యాలన్నీ కూడా సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో కథల కింద మార్చబడతాయి. ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి భారతీయ సమాజములో ఉండే స్వభావాలన్నీ మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి పరమ ప్రమాణమైనటువంటిది పురాణమే. ఆనాటి ఋషుల యొక్క చరిత్రల్ని మనం పురాణాల నుండి సమగ్రంగా గ్రహించవచ్చు. కాబట్టి ఈ భారతదేశ భౌగోళ పరిస్థితి ఏమిటి,
నదీ నద పర్వతాల యొక్క ఉనికి, వాటి పరిస్థితి ఏమిటి, వివిధ తీర్థాలు వాటి యొక్క స్థితిగతులు ఏమిటి, రకరకాలైనటువంటి చెట్ల గురించి, జంతువుల గురించి, వీటన్నిటికీ గురించినటువంటి విజ్ఞానము మనకి పురాణాల్లో లభిస్తుంది. అంటే జువాలజీ, బయాలజీ కూడా పురాణాల్లో చాలా విశేషంగా మనకి లభిస్తుంది. అలాగే జియోగ్రఫీ చాలా విశేషంగా మనకి లభిస్తుంది. అదేవిధంగా మనకి ఈ మొత్తము వాటర్ బెడ్స్, వాటర్ రిసోర్సెస్ యొక్క గొప్పతనాలు ఇవన్నీ కూడా మనకి పురాణాలు తెలియపరుస్తాయి. అదేవిధంగా మనం గనక పురాణాలని తలమానకంగా శిలాశాసనాలుగా ప్రామాణికమైనటువంటి ఆధారాలతోటి కనుక తులనాత్మకంగా పరిశీలిస్తే ఇది గత చరిత్రకి సంబంధించిన అనేక విషయాలు చెప్తుంది. ఇప్పుడు శ్రీశైలం వెళ్తాం, ఏమండి ఇక్కడికి పంచపాండవులు వచ్చారు, వాళ్ళు ఈ ప్రదేశంలో కొంతకాలం ఉన్నారు, ఇక్కడ గుళ్ళు కట్టారు అని చెప్తారు. ఆ గుళ్ళు కనుక మనం తీసుకొని చూస్తే ఇది పాండవులు కట్టినటువంటిది అనే మహత్తరమైనటువంటి అంశం మనకు అర్థమవుతుంది. అందుకని పురాణాలు చదవడం వల్ల మనకి అనేకమైనటువంటి సృష్టి రహస్యాలు, చరిత్ర రహస్యాలు, హిస్టరీ కూడా చాలా మటుకు తెలుస్తుంది. మనమే కాదు, విదేశీయులు కూడా చాలా శ్రద్ధతో ఈ మానవ జాతి యొక్క గత చరిత్రను తెలుసుకోవాలి అంటే పురాణాలు మాత్రమే వాళ్ళకి ఆధారము అని చెబుతూ, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా సామాన్యమైనటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతుల్ని చేయడంలో పురాణాలు వాటికి పెట్టింది పేరు, వాటికి అవే సాటి అని చెబుతూ, కలౌ భక్తి భక్త్యా కృష్ణ పురస్థితి, కర్మ భక్తి ధ్యాన జ్ఞాన యోగాలు మోక్ష సాధనాల్ని మనం పొందడానికి ఉపయోగపడతాయి. మరి కలియుగంలో భక్తి చాలా సులభమైనటువంటి తరుణోపాయం. ఆ భక్తి కావాలన్నా కూడా మనకి ఎక్కడ లభిస్తుంది? పురాణాల్లో. స్వస్వరూపానుసంధానం భక్తి. శంకరాచార్యులు వారు చెప్పారు కదా, మన స్వస్వరూపం మనకి తెలియాలన్నా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక పురాణాలలో మొదటిది బ్రహ్మపురాణం. ఇది విష్ణుదేవుడి యొక్క మాహాత్మ్యాన్ని చెప్తూ ఆయన యొక్క శిరస్సుగా ఉంటుంది. వేదతుల్యమైన బ్రహ్మపురాణాన్ని ఎవరు శ్రద్ధగా చదివినా, విన్నా హరినిలయమైనటువంటి వైకుంఠానికి వాడు చేరుకుంటాడు, దీంట్లో అనుమానం లేదు అని స్పష్టంగా చెప్పేస్తోంది. రెండోది పద్మపురాణం. మహావిష్ణువు యొక్క హృదయముతో పోల్చబడినటువంటిది ఈ పద్మపురాణం. సృష్టి ప్రక్రియ ఆ దేవుడి యొక్క నాభీకమలం నుండి జన్మించిన బ్రహ్మ ద్వారా మొదలైంది. ఆ ప్రక్రియనే ఈ పురాణానికి మొత్తానికి ఆధారము. కాబట్టి ఇది పద్మపురాణము అని చెప్పబడ్డది. ఇందులో 55,000 శ్లోకాలు సృష్టిఖండం, భూఖండం, స్వర్గఖండం, పాతాళఖండం, ఉత్తరఖండం అని 5 ఖండాలుగా ఇది విభజించబడ్డది. 641 అధ్యాయాలు దీంట్లో మొత్తము చెప్పబడ్డాయి. కాబట్టి ఇది చాలా విశేషమైంది. ఈ పద్మపురాణాన్ని ఎవరైతే చదువుతారో, వింటారో వాళ్ళకి అన్ని కోరికలు ఆ శ్రీయపతి యొక్క అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి అని ఫలశ్రుతి చెప్తోంది. అంటే ఏమవుతుందండి, మనం గనక పద్మపురాణం చదివితే యద్యదిష్టం పఠంత్యేతత్ శృణ్వంతి చ ముముక్షునః లభంతే తత్తదేవాసు ప్రసాదాత్ కమలాపతేః. సాక్షాత్తు ఆ కమలాపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే విష్ణుమూర్తి అనుగ్రహ పాత్రులు అవుతారు. ఇక మహావిష్ణువు యొక్క దక్షిణ భాగంగా చెప్పబడేటటువంటి 3వ పురాణమే విష్ణు పురాణము. ఇందులో 126 అధ్యాయాలు ఉన్నాయి, 23,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్పినటువంటిది. దీన్ని గనక ఎవరైతే భక్తితో పఠిస్తారో, వింటారో వాళ్ళు ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించి చివరికి విష్ణు సాయుధ్యం పొందుతారు. యో నరః పఠతే భక్త్యా యక్షృణోతి చ సాదరం తావుభౌ విష్ణులోకం హి వ్రజేతాం భుక్తభోగశౌ. అది కాబట్టి విష్ణువుని పొందుతాం, భూమి మీద సుఖాలు పొందుతాం. ఇక 4వదైనటువంటిది వాయుపురాణం. వాయుదేవుడు శివుడి యొక్క లీలలన్నింటినీ వర్ణించినటువంటి మహాపురాణం ఇది. దీన్ని శివపురాణము అని కూడా అంటారు. 24 సహస్రం పురాణం, 24,000 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో అని గ్రహించాలి. కానీ ఇప్పుడు మాత్రం మనకి 11,000 మాత్రమే లభిస్తున్నాయి. ఇందులో ప్రక్రియ పాదం, అనుషంగ పాదం, ఉషోద్ఘాత పాదం, ఉపసంహార పాదం అని 4 పాదాలున్నాయి. భూగోళ
ఖగోళాలు, బ్రహ్మాండ సృష్టి, యుగధర్మాలు అయిన విషయాలతో పాటు కైలాస వర్ణనము, అలాగే గంగావతరణ వర్ణనము మొదలైన వర్ణనలు కూడా అన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. ఇది శైవ పురాణమైన సందర్భానుసారంగా మహావిష్ణువుని కూడా ఇందులో చక్కగా వర్ణిస్తారు. వివేక జ్ఞానాలు కావాలి అంటే తప్పకుండా పురాణాల అధ్యయనం చేయాలి అని పురాణం చెప్తుంది. మీకు వివేకం కావాలన్నా, జ్ఞానం కావాలన్నా పురాణం చదివితే తప్ప వివేకం జ్ఞానం రాదు. యో విద్యాచతురో వేదాన్ సాంగోపనిషదో నరః నచేత్ పురాణం సంవిద్యాన్నైవ సస్యాద్విచక్షణ. 4 వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు చదివిన పురాణం చదవనటువంటి వాడికి విచక్షణ రాదు అని మనకి స్పష్టంగా ఇది చెప్తోంది. పురాణ అధ్యయనం చాలా ముఖ్యము. కాబట్టి ఈ వాయుపురాణం చదివితే దానివల్ల ధారణ, కీర్తి, పూర్ణమైనటువంటి ఆయుష్, పాపం పోగొట్టుకోవడం కలుగుతాయి అని ఫలశ్రుతి చెప్తోంది. ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం పాప ప్రణాశనం కీర్తనం శ్రవణం చాస్య ధారణం చ విశేషతః. ఇక 5వది శ్రీమద్భాగవతం. నిగమకల్పతరోర్గళితం ఫలం అని చెప్పారు. కాబట్టి 18,000 శ్లోకాలు ఈ భాగవతంలో ఉన్నాయి. ఇందులో మనకి భక్తి యోగ ప్రాముఖ్యాన్ని ఉపకథలతోటి కూడా వివరిస్తారు. కృష్ణయ్య యొక్క భారతంలో దొరకని అనేకమైనటువంటి విశేషాలు, ఆయన బాల్యఘట్టాలు అనేకం ఇందులో చాలా విశేషంగా లభించినాయి. ఈ భాగవతాన్ని విద్యావతాం భాగవతే పరీక్ష అన్నట్టు విద్యావంతులు, జ్ఞాన విజ్ఞానం ఉన్నవాడు అని నాకు అన్నీ తెలుసు అని ఎవడైనా వస్తే భాగవతంలో ఒక్క శ్లోకం ఇచ్చేది దీని అర్థం చెప్పు అంటే వాడి పాండిత్యం అంతా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి భారతే మానవం జన్మ ప్రాప్య భాగవతం నయై శృతం పాపపరాధీనైర్ ఆత్మఘాతస్తు తైఃకృతః. భాగవత శ్రవణ ఫలంలో చెప్పబడ్డది. ఈ భారతదేశంలో మనుష్య జన్మ వచ్చి భాగవతం గనక చదవకుండా, దాన్ని వినకుండా పాపపరాధీన అయిన ఆత్మఘాతకుడితోటే సమానమట. భాగవతం వినకపోతే ఖచ్చితంగా భాగవతం విని తీరాలి అని ఆ కథల్ని పఠించేవాడు, వినేవాడు, సంతోషించేవాడు ఎవడైతే ఉంటాడో వాడిని నేను వదిలిపెట్టను అని కృష్ణుడు వాగ్దానం చేశాడు. అందుకని భాగవతం వింటే కృష్ణుడు ఆయనంతటా ఆయన చేయబట్టుకుంటాడు. మత్కథావాచనే నిత్యం మత్కథా శ్రవణే రతం మత్కథా ప్రీత మనసం నాహం త్యక్ష్యామి తం నరం. ఎప్పుడూ నేను వదిలిపెట్టను అని చెప్పాడు. కాబట్టి అది చదవాలి. ఇక నారద పురాణం మహావిష్ణువు యొక్క నాభీస్థానంగా చెప్పబడినటువంటిది. దీంట్లో పూర్వఖండం, ఉత్తరఖండం, ఈ పురాణం 2గా ఖండాలుగా విభక్తమైంది. 25,000 శ్లోకాలు దీంట్లో ఉన్నాయి. పూర్వఖండంలో 125, ఉత్తరఖండంలో 82 అధ్యాయాలున్నాయి. ఇందులో పురుషోత్తముడి యొక్క భక్తి గురించి చాలా విశేషంగా నారద పురాణంలో చెప్పబడి ఉంది. మచ్చుకొక శ్లోకం, లోకే సధన్యక్ సశుచి సవిద్వాన్ స ఏవ వక్త సచ ధర్మశీల జ్ఞాత సదాత సచ సత్యవక్త యస్యాస్తి భక్తి పురుషోత్తమాఖ్యే. పురుషోత్తముడిపైన భక్తి గలవాడే లోకంలో ధన్యుడు. శుచి, విద్వాంసుడు, ధర్మశీలుడు, జ్ఞాత, దాత, సత్యవక్త అని భావం. భక్తి లేని వాని గుణాలు విలువలేనివి అని తాత్పర్యము. కాబట్టి భక్తి అనేటటువంటిది చాలా ప్రధానము అని. ఇది ఎవడు ఈ పురాణాన్ని భక్తిగా శ్రద్ధగా వింటాడో, పఠిస్తాడో, వినిపిస్తాడో వాడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. యక్షృణోతి నరో భక్త్యా శ్రావయేద్వా సమాహితః సయాతి బ్రహ్మణో ధామ నాత్ర కార్యా విచారణ. వాడికి ఇంకా అనుమానమే అక్కర్లా, బ్రహ్మలోకానికి వెళ్ళి తీరుతాడు. ఇక మార్కండేయ పురాణం, మునులు వాళ్ళ సందేహాలని మార్కండేయ మహర్షి తెప్పగా తెలుసుకొని సంశయాలు తొలగించుకున్నారు. 134 అధ్యాయాలు, 9,000 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి విష్ణువు యొక్క 4 రూపాలు వాసుదేవ, శేష, ప్రద్యుమ్న, అనిరుద్ధాలు అని ప్రసిద్ధాలు. వీటికి సంబంధించిన వివరణ కూడా ఈ పురాణంలో చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవడు అయితే ఈ పురాణ ప్రతుల్ని అన్నిటినీ కూడా విభజించి తండ్రి నుండి సంక్రమించిన కీర్తిని, ధనాన్ని పెంపొందించేవాడే ఉత్తముడు. పైనుంచి తీసుకొని పిల్లలకి విద్యనివ్వాలి, పిల్లలు దాన్ని ముందరికి తీసుకెళ్ళాలి. అలా పోగొట్టుకోకుండా ఉండేవాడు మధ్యముడు.
పోగొట్టుకుండేవాడు అధముడు. ఎంతో చక్కటి ప్రబోధం ఇందులో మనకు తెలుస్తుంది. ఈ జ్ఞానాన్ని ఎలా కాపాడుకోవాలనేది. తండ్రి పేరు చెప్పుకొని కాలం గడుపుకుండేవాడు ఎవడైనా వ్యర్థ జన్ముడే. తండ్రికి కీర్తి తెచ్చేవాడు ఉత్తముడు. ఇలాంటి విషయాలు యుక్తియుక్తంగా ఆసక్తిగా ఇందులో మనకి తెలియపరుస్తారు. ఇది గనక వింటే సకల పాప విముక్తుడై వాడి కులాన్ని మొత్తాన్ని పావనం చేస్తాడు. వాడొక్కడు పావనం కావడం కాదు, ఈ పురాణం చదవడం వల్ల కులము పావనమవుతుంది. ఇక అగ్ని పురాణం, అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి ఉపదేశించినటువంటిది అగ్ని పురాణం. ఇది విష్ణువుని దేవుని యొక్క ఎడమ పాదంగా దీన్ని వర్ణించడమైంది. దీంట్లో 383 అధ్యాయాలు, 15,400 శ్లోకాలు ఉన్నాయి. దేవాలయ నిర్మాణం ఎలా ఉండాలి, సాలగ్రామ లక్షణాలు ఎలా ఉంటాయి, సూర్య పూజ, ఇలా శివ పూజ, వాస్తు పూజ, అదేవిధంగా చతురాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో పేర్కొనబడ్డాయి. పలు రకాలైనటువంటి వ్రతాలు, రాజధర్మాలు, స్వప్న ఫలితాలు, స్త్రీ పురుషులకు ఉండాల్సిన లక్షణాలు, ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలు, అద్వైత వేదాంత తత్వము, ఇలాంటి అనేక విషయాలని ఈ పురాణంలో మనకు కనిపిస్తాయి అగ్ని పురాణంలో. కాబట్టి అద్వైత వేదాంత తత్వం కూడా తెలుస్తుంది. రామాయణ ఘట్టాల్లో సుగ్రీవుడు సీతాన్వేషణ విషయంలో అశ్రద్ధ చూపినప్పుడు రాముడికి అతనికి పంపిన తీక్ష్ణ పదజాలంతో కూడిన సందేశం పాఠకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. రావణాదపి మర్తవ్యం రాఘవాదపి అవశ్యం యది మర్తవ్యం వరం రామాన్న రావణాత్. రావణుని ఆజ్ఞ పాటించకుంటే అతని నుండి చావు తప్పదు, పాటిస్తే రాముని చేత మరణం తప్పదు. రావణుని కన్నా రాముడి చేతే మరణం గొప్పది అని ఆలోచించినటువంటి మారీచుడి యొక్క ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి. ఇది గనక చదివితే దీన్ని ధ్యానించినా భుక్తిముక్తులు, చక్కగా భోజనము ముక్తి రెండు లభిస్తాయి, శుభం కలుగుతుంది అని చెప్పడమైంది. ఇక భవిష్య పురాణం నుంచి మిగతా పురాణాల యొక్క వైశిష్ట్యాన్ని ఉత్తర భాగంలో మనం చెప్పుకుందాం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.